హ్మ్. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు ఎక్కడ వాల్యూ లేనట్టుగా కనిపిస్తుంది అంటూ కొంతమంది ఆవేదన చెందుతున్నారు అంటూ ఒక వార్త. మరోపక్క ఐఎన్‌పిఆర్ లైవ్ కవరేజ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వకపోయేసరికి అది కాస్త ఊతమిచ్చినట్టుగానో, బలమిచ్చినట్లుగా కూడా కనపడుతోంది అంటున్నారు. అటువంటి పరిస్థితి ఏమైనా కూటమి ప్రభుత్వంలో మీరు గమనిస్తున్నారా? మీకేమనిపిస్తుంది? ఒక తెలియని గ్యాప్ రెండిటి మధ్య కనపడదు. మామూలుగా మిత్రపక్షాల కూటమి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని గ్యాప్స్ వస్తుంటాయి. అది రాజకీయాల్లో సహజం. కానీ నిన్న ఐఎన్‌పిఆర్ ఇట్లాంటి విషయాల్లో చీఫ్ మినిస్టర్ రివ్యూ జరుగుతోంది. హ్మ్. టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో. ఈ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఐఎన్‌పిఆర్ ఎక్కడ ఉంటుంది? సీఎం దగ్గరే ఉంటుంది. నేచురల్‌గా. కాబట్టి సీఎం దగ్గర వాళ్ళు ఉండొచ్చు. అది వాళ్ళని అవమానించినట్టుగా మనం భావించలేం. కాబట్టి అదే నేను అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు సీఎం సీఎం వస్తున్నప్పుడు ఇద్దరు కలిసొచ్చుంటే సరిపోయిండేది. ప్రధానమంత్రి దగ్గర ఎట్లా కలిసైతే పోయినారో అట్లా కలిసొచ్చుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు మాట్లాడుకొని ఒకటే ప్రకటన చేసుండొచ్చు. ఎందుకో వేరు వేరుగా వచ్చినారు. వేరు వేరు వచ్చినప్పుడు అధికారులకు కూడా ఇబ్బంది అవుతుంది కదా! సీఎం హెచ్ఓడి. సీఎం ఉండంగా డిప్యూటీ సీఎం అని ఎవరైనా సెకండరీ కదా! కానీ సీఎం స్టేషన్‌లో ఉన్నప్పుడు ఆయన చుట్టూనే మొత్తం వ్యవస్థ నడుస్తుంది. ఇతర తక్కువవుతుంది. దాన్ని తక్కువగా చూడలేం. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రకటనలు కూటమిలో ఏదో తెలియని అలజడి, గ్యాపు ఉందనే సెన్స్ అయితే వెళ్తా ఉంది. దాంట్లో ఉందో లేదో మనకు తెలీదు. ఇప్పుడు కూడా లోపల ఏం జరుగుతుందో మనకు తెలీదు. బయటికి వాళ్ళు చేసే రిఫ్లెక్షనే మనం ఆధారంగా తీసుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ యాక్ట్‌లు కూటమిలో సంథింగ్ ఈస్ రాంగ్. ఇప్పుడు హోం శాఖకి సంబంధించి కొన్ని ప్రకటనలు చేశారు. గతంలో అనిత గారి విషయంలో, హ్మ్. ఆడబిడ్డలకు సంబంధించిన విషయాల్లో. నిన్న కూడా పోలీసులు సరిగ్గా ప్రవర్తించట్లేదు, అధికారులు సహకరించట్లేదు, ఇవి మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏమవుతుంది? ఎక్కడో ఈళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌ని ఇంటర్నల్‌గా పరిష్కరించుకుంటే మంచిది. పరిష్కరించుకోకపోతే ఇది పెరిగితే ప్రభుత్వం వీక్ అప్రోచ్ కిందకెళ్తుంది. అది రాజకీయంగా కూడా 2 పార్టీలకి నష్టం వస్తుంది. ఇట్లే గాని ఎక్కువ రోజులు కొనసాగితే ఇదేం తెగేటిగా లేదు. ఈ మధ్యలో ఏమైనా విడిపోతారా అనే అనుమానాలకు కూడా ప్రజలు ఆస్కారం వస్తుంది. అండ్ ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉంటూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం వన్ బై వన్ రావాలి. ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎవరు అంటే ఈ ఈ సంఘటన ఎట్లా చూడాలంటారు? బేసిక్‌గా ప్రోటోకాల్ ఒకటుంటుంది. 2 సెక్యూరిటీ యాంగిల్ కూడా ఒకటుంటుంది. ఈ రాష్ట్రంలో హై సెక్యూరిటీ ఉన్నది ఇద్దరికి. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ సంబంధం లేకుండా జెడ్ ప్లస్ కేటగిరీ. భారతదేశంలో అత్యున్నతమైన కేటగిరీలో జెడ్ ప్లస్ కేటగిరీ ఒకటి. ఇదే అత్యున్నతం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి, హోం మంత్రికి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ఉంది. కానీ జెడ్ ప్లస్ కేటగిరీ అది వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. కాకపోతే జెడ్ ప్లస్ కేటగిరీ క్యాడర్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ముందే అనుమతి తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటలకే రావాల్సింది. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం. ముందే కలెక్టర్‌లకి వాళ్ళకి మెసేజ్ ఇచ్చేసారు. కాబట్టి అక్కడ అవసరమైతే తాడేపల్లి నుంచి ఆయనకి చెప్పాలి. మీరు ఈ టైంలో రావడానికి కుదరదు. ఆహ్, సెక్యూరిటీ కల్పించలేమని ముందే ఆపేసేవాలి. లేకపోతే కల్పించాలి. కాబట్టి ఇప్పుడు అందులో ఘటన చాలా సీరియస్ ఘటన కదా! పరామర్శించడానికి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పోయినప్పుడు వెంటనే జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి క్లాషెస్ వస్తుంటాయి. ఎందుకంటే పరామర్శించేదానికి షరతులేంటని అంటారు. ప్రోటోకాల్ ఏందంటారు. ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి ఆ గ్యాప్ అయితే నేను కనపడింది. కాకపోతే పోలీసులు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఆయన్ని అలౌ చేసి ఉండకపోతే ముందే అనాలి. లేకపోతే ముందే జగన్మోహన్ రెడ్డి గారిని లైన్ క్లియర్ చేసేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ని పంపించాలి. ఈ గ్యాప్‌నైతే పోలీస్ వ్యవస్థ తీసుకోవాలి. వాళ్ళకి వీళ్ళు సహకరించారా లేదా అది కూడా ఒక సమస్య కదా! హ్మ్. సహకరించకపోతే పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఇది కూడా ఒక ప ప ఇబ్బందొస్తుంది. కానీ ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్. డిప్యూటీ చీఫ్ మినిస్టరు, క్యాబినెట్ మినిస్టరే. కానీ మాజీ ముఖ్యమంత్రి అంటే క్యాబినెట్టేగా. ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు. ఏదే ఫార్మర్ చీఫ్ మినిస్టర్. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మరియు జెడ్ ప్లస్ కేటగిరీ. ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత సెకండ్ ప్రయారిటీ ప్రోటోకాల్‌లో అధికారిక హోదాలో పవన్ కళ్యాణ్‌కి ఉండొచ్చు గానీ, సెక్యూరిటీ యాంగిల్‌లో ఈయనకే చంద్రబాబు గారి తర్వాత ఎక్కువుంటుంది. అంటే అందువల్ల పోలీసులు కూడా కొంచెం ఒత్తిడి. అందరూ ఈక్వల్ లెవెల్‌లోలే ప్రజల్లో ఉన్నోళ్ళు. కాబట్టి వాళ్ళని ఎవరిని ఆపితే ఏం సమస్యొస్తుందని అందరూ ఒకసారి వచ్చారు. క్లాస్ వచ్చేసింది. ఇద్దరు ఆయన పాపులర్ సినిమా స్టారు, ఈయన పాపులర్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ పర్సన్. ఇద్దరు ఒకసారి క్లాస్ అయ్యేసరికి జనం ఆ గందరగోళం కొంచెం అయితే పోలీసులు ఒత్తిడికి గురైనట్టుగా అర్థమవుతుంది. హ్మ్. కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు అలా వచ్చారు అనేది కూడా ఒక వార్తగా చూపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కావాలనే చేశారంటారా? క్వెషన్ అంటే అక్కడ కూడా ఒక క్వెషనే లేదు. అలజడి ఎందుకంటే అలజడి నేను సృష్టించే పనేదో చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అన్నట్టు. నెవర్ అవకాశమే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటలకే దిగాలి. అలాంటిది 4, 5 గంటల తర్వాత 2, 3 గంటల తర్వాతొచ్చాడు. కాబట్టి 3 గంటలకు వస్తున్నట్టుగా కలెక్టర్ గారికి, డీజీపీకి వాళ్ళు కలెక్టర్‌గా ఎస్ మ క క మన జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ
ప్రోటోకాల్ టైం టు టైం ఎన్ని గంటలకు ఆయన ప్రోటోకాల్ మొత్తం ప్రకటించారు. ఆయన 5:30 6కి రిటర్న్ వెళ్ళిపోవాలి. కానీ వచ్చినాడు. రిటర్న్ వెళ్ళిపోవాలి పులివెందులకి. వచ్చాడు. లేట్ అవ్వడం వల్ల పులివెందులకు పోలేకుండా పులివెందుల ఎయిర్‌పోర్ట్‌లో నైట్ ల్యాండింగ్ లేదు. అందువల్ల బెంగుళూరుకెళ్ళిపోయినాడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి. కాబట్టి ఆయన సహకరించినట్టే. కాబట్టి పోలీసులు ఏం చేస్తుండాలంటే ఆయన 3 గంటలకు వచ్చే అవకాశం ఉంటే 3 గంటలకి ఇవ్వాలి. కుదరకపోతే ఆయన్ని తాడేపల్లిలోనే చెప్పేసుండాలి. మీరు రావడానికి కుదరదండి అని ఆడనే ఆపేసుండొచ్చు. ఆ అధికారం పోలీసులకుంది. హ్మ్. లేతే ఎయిర్‌పోర్ట్‌లో ఆపేసుండొచ్చు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో. మీరు ఒక 2 గంటలు ఆగాలి. లేకపోతే కుదరదు రావద్దని చెప్పుండాలి. లేతే ఎళ్ళిపోమని చెప్పాలి. ఇది పోలీసులకు అధికారం ఉంది. అక్కడికొచ్చేసిన తర్వాత దాన్ని జగన్‌మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు? ఖచ్చితంగా కొంత మిస్‌కమ్యూనికేట్ జరిగింది. కానీ ఒక సెన్సిటివ్ ప్రాంతం ఏందంటే చనిపోయుండారు. హాస్పిటల్‌లో ఉన్నారు కాబట్టి దీనికి ప్రోటోకాల్ రూల్స్ చెప్పి ఆపుతానంటే అది వేరే కాంప్లికేషన్‌కి వస్తుందని బహుశా పోలీసులు కూడా ఒత్తిడికి గురైనట్టుగా అనిపిస్తుంది. నాకు జగన్ గారైతే ఇంటెన్షన్ 3 గంటలకే రావాలి. ఆయన లేట్‌గా వచ్చాడంటే సహకరించినట్టే కదా! అండ్ ఇవన్నీ చూస్తున్న జన సైనికులు తమ నాయకుడికి ఎక్కడో లోపం జరుగుతోంది. ఎక్కడో ఆ వాల్యూ లేదు. సరిగ్గా ఎవరు పట్టించుకోవడం లేదు. మానవతా దృక్పథంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తన మాటలైతే చెబుతున్నారు కానీ, ఆ ఇంపార్టెన్స్ లేదు మా నాయకుడికి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆ దిశగా ఆలోచించడం మంచిదే అంటారా? కరెక్టే అంటారా? ఆ! మీకు అధికారంలో మీ పాత్ర ఎంతుందో అక్కడ గౌరవం, అగౌరవాన్ని చూడాలి. ఇట్లాంటి చోట చూడలేము. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన ఒక చనిపోయిన ఘటన. హ్మ్. హాస్పిటల్ ఘటన. ఇక్కడ ప్రోటోకాల్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇట్లా ప్రోటోకాల్ పాటించొచ్చు. ఇక్కడ అధికార హోదా ఇప్పుడు జగన్ గారు బయలుదేరేసినాడు. ఆయన ముందే చెప్పినాడు. అక్కడున్న పోలీసులు మీరు పోవడానికి లేదనుకోండి. అంటే చనిపోయిన వాళ్ళని పరామర్శించేదానికి అవకాశం ఇయ్యరా అనే మెసేజ్ ఎళ్ళిపోతుంది. హ్మ్. అంటే పోలీసులు అధికార యంత్రాంగం ఒత్తిడికి గురైంది. కాబట్టి నిన్న జరిగిన ఘటనలో పవన్ కళ్యాణ్ గారు గౌరవాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివి జరుగుతాయి ల్యాబ్స్ ఇట్లాంటి భయానక సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు జరుగుతాయి. అక్కడ జాగ్రత్తలు తీసుకొని ప్రజలు హుందాగున్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసినారు. కొద్దిగా నిజమే అంతో ఇంతో జగన్‌మోహన్ రెడ్డి గారైతే నాకు తెలిసి నేషనల్ హైవేలో నడిసొచ్చాడు కొంత దూరం. నిజానికి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండే వాళ్ళకి అట్లా చేయకూడదు. అవన్నీ చేశారు. ఆయన కూడా నన్ను అవమానం అని ఫీల్ అవ్వలేదు కదా! చెప్పుండొచ్చు కదా! ఆయన మాట్లాడాడు. పోలీసులు ఇట్లా తప్పు చేశారని చెప్తూనే దానికి ప్రయారిటీ లేదు. ఎందుకంటే నేను ప్రయారిటీ వేరు. మన గౌరవం, మన ప్రోటోకాల్ నిన్న మాట్లాడకూడదు. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన వేరు. కాబట్టి నిన్న జరిగిన ఘటన ఆధారంగా పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏదైనా పార్టీలో మిత్రపక్షాల మధ్య ప్రభుత్వంలో ఏమైనా ఆయన ప్రయారిటీ లేకపోతే ఆయన క్యాబినెట్‌లో తేల్చుకోవాలి. లేకపోతే బయటికి రావాలి.